కొన్ని స్క్రిప్చర్స్ పెండింగ్ లో ఉన్నాయి, అవి చెప్పేసుకుందాం. సో పెంతెకోస్తు సండే. సో నిన్న చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్. ఎవరైనా మిస్ అయితే చూసుకోండి, యూట్యూబ్ లో వీడియో ఉంది. సో ఎందుకు పెంతెకోస్తు సండే జరుపుకుంటాము, పెంటెకోస్ట్ అంటే ఏంటిది, దీని ఎందుకు వచ్చింది, దీని ఉద్దేశం ఏంటిది, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటిదో చెప్పుకోవడం జరిగింది. పెంతెకోస్ట్ అంటే కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సో యేసు ప్రభువారు పై తను ఆరోహణం అయ్యేటప్పుడు చెప్పేసి వెళ్ళాడు శిష్యులకు, నేను మీ మీదికి ఒక నూతన శక్తిని, నూతన ఆత్మను పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిలోకి నడిపిస్తాడు అని చెప్పడం జరిగింది. అందుకే కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సో డిసెండ్ అంటే కిందికి దిగి రావడం జరిగింది. స్పిరిచువల్ ఎంపవర్మెంట్. సో పరిశుద్ధాత్మ శక్తి, యూనిటీ అమాంగ్ డిఫరెంట్ పీపుల్స్ అండ్ లాంగ్వేజ్. అప్పటిదాకా మాట్లాడని భాషలలో మాట్లాడడం జరిగింది. ది బిగినింగ్ ఆఫ్ ది క్రిస్టియన్ చర్చ్ మిషన్స్ టు ది వరల్డ్. సో బిగినింగ్ జరిగింది, క్రిస్టియన్ చర్చ్ మిషన్స్ ఇక్కడ నుంచే బిగినింగ్ జరిగింది. అప్పటిదాకా శిష్యులు ట్రైన్ అయ్యారు, కానీ సేవ స్టార్ట్ చేయలేదు. సో వాళ్ళు బోల్డ్ గా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి వాక్యాన్ని బోధించలేదు. అప్పటి వరకు కూడా సేవ చేయలేదు. ట్రైనింగ్ అయితే తీసుకున్నారు, కానీ ఒక శక్తి వాళ్ళ మీద కమ్ముకున్నప్పుడు, ఆ పెంతెకోస్తు దినమున ఆ శక్తి వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు ధైర్యంగా వెళ్ళి సేవను స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. అందుకే పెంతెకోస్ట్ సండే ఇన్ ద బైబిల్ మార్క్స్ ద డే వెన్ ద హోలీ స్పిరిట్ డిసెండెడ్. అంటే పెంతెకోస్ట్ దినం అంటే హోలీ స్పిరిట్ గాడ్ డిసెండెడ్ అంటే దిగి రావడం జరిగింది. ఎవరి మీద? డిసిప్లిన్స్ ఆఫ్టర్ జీసస్ అసెషన్. శిష్యుల మీదికి యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత శిష్యుల మీదికి ఈ హోలీ స్పిరిట్ గాడ్ దిగి రావడం జరిగింది. సో ఈ ఆఫెన్ కన్సిడర్ ద బర్త్ ఆఫ్ ది చర్చ్. సో చర్చ్ కి పుట్టుక రావడం జరిగింది పెంతెకోస్తు దినం ఎప్పుడు వస్తుంది అంటే బికాస్ ద అపోస్తల్ బిగన్ టు ప్రీచ్ విత్ బోల్డ్నెస్. సో ఆ శక్తి కమ్ముకున్నప్పుడు, ఆ శక్తి వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా వెళ్ళి వాక్యాన్ని ప్రచురం చేశారు. సో దాన్ని ప్రచురం చేయడం వల్ల కొన్ని వేల మంది ఫెయిత్ లోకి నడిపించారు వాళ్ళు. ఇట్ హ్యాపెన్ 50 days ఆఫ్టర్ ఈస్టర్. పెంతెకోస్తు దినం ఎప్పుడు వస్తుంది అంటే 50వ రోజు తర్వాత, 50 రోజుల తర్వాత ఈస్టర్ సండే ఉంటుంది కదా, ఆ ఈస్టర్ సండే నుంచి ఈ పెంతెకోస్తు దినంకి 50 days టైం ఉంటుంది. ఈ 50th సండే రోజు పెంతెకోస్తు సండే జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఇక చర్చ్ అనేది పుట్టుక జరిగింది. సో యేసు ప్రభువారు వాగ్దానం ఇచ్చాడు, సో మీ అందరి మీదకి నేను ఆత్మను పంపిస్తానని. అదే వాగ్దానము నెరవేర్చిన రోజు ఈ పెంతెకోస్తు సండే. అందుకే మనము సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే ప్రతి క్రిస్టియన్ ఒక బర్నింగ్ క్రిస్టియన్ లాగా ఉండాలి. ప్రతి క్రిస్టియన్ పవర్ఫుల్ క్రిస్టియన్ లాగా ఉండాలి. ప్రతి క్రిస్టియన్ లో కూడా ఇది అధికారం ఉంది. అందరిలో కూడా దేవుడు ఈ అధికారాన్ని పంపించాడు, ఈ ఆత్మను పంపించాడు. సో తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. 50:2-28 చూసారా అండి? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తును. సో దేవుడి యొక్క ఆత్మ సర్వజనుల మీద కుమ్మరిస్తుంది. నాకు తెలియదు, ఈ దేవుడు అంటే తెలియదు, కానీ దేవుడిని తెలుసుకోగానే నాకు దేవుడు ఒక ఆత్మను పంపించేశాడు, నా మీద ఆత్మను కుమ్మరించాడు. ఆ ఆత్మ ప్రేరేపణతోటే వాక్యము, నాకు తెలియకుండానే వాక్యము బోధిస్తున్నాను, నాకు తెలియకుండానే ప్రవచనాలు చెప్తున్నాను, నాకు తెలియకుండానే కళలు వస్తున్నాయి, దర్శనాలు వస్తున్నాయి, నాకు తెలియకుండానే వాక్యంలో ఉన్న మర్మాలను బోధించగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ దట్ స్పిరిట్ ఓన్లీ. దట్ ఈస్ నాట్ మై విజ్డమ్, నాట్ మై క్వాలిఫికేషన్, నాట్ మై స్కిల్, నాట్ మై అండర్స్టాండింగ్, నాట్ మై ఎక్స్పీరియన్స్, ఏది కూడా కాదు. ఆ ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ఆత్మనే పని చేసుకుంటూ వెళ్తుంది, ఆత్మనే కార్యాలు చేస్తుంది, ఆత్మనే అద్భుతాలు చేస్తుంది, ఆత్మనే మర్మాలు బోధిస్తుంది, ఆత్మనే ఇలా గొప్ప గొప్ప లోతైన డీపర్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ ని రిలీజ్ చేస్తుంది. సో అందుకే ఆత్మ పొందుకున్నాడు. అందుకే దేవుడిచ్చిన వాగ్దానము అందరి పట్ల నెరవేరుతుంది. సో దేవుడు సర్వజనుల మీద అన్నాడు. అది ఆడవారైనా మగవారైనా, చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా, చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా, సర్వజనుల మీద, ఈవెన్ అన్యుల మీద కూడా దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు. అదే నా విషయంలో కూడా జరిగింది. దేవుడు యొక్క ఆత్మ నా మీద కుమ్మరించడం జరిగింది అన్యుడిగా ఉన్నప్పుడు. సో దేవుడు నన్ను ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. సో పని వాళ్ళ మీద కూడా కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. పని వాళ్ళ మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. సో పేదవాళ్ళ మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఇది ఓన్లీ ధనవంతులే, చదువుకున్న వాళ్ళే అని కాదు, క్రైస్తవులనే కాదు, సర్వజనుల మీద ఆయన ఆత్మను కుమ్మరించి మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. చూసారా అండి? ప్రొఫెసీ చెప్తాము మనం. మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనాలు చూతురు. సో ఇదంతా కూడా
ఆ స్పిరిట్ ఉంది చూసారా, ఆ స్పిరిట్ కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చెప్పాడు. సో కలలు కనే వాగ్దానం. అందుకే నేను ఒక సందర్భంలో చెప్పాను, మీ అందరిలో కూడా ఒక గిఫ్ట్ ఉందండి. మీ అందరిలో గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ని బయటికి తీసి వాడండి. కొంతమందికి వర్షిప్ చేసే గిఫ్ట్, కొంతమంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే గిఫ్ట్, కొంతమందికి వాక్యాన్ని బోధించే గిఫ్ట్, కొంతమంది వాక్యంలో ఉన్న మర్మాలను బోధించే గిఫ్ట్, కొంతమందికి కళలు గిఫ్ట్, కొంతమంది దర్శనాలు గిఫ్ట్, కొంతమందికి కళల భావాన్ని దర్శనాల భావాన్ని చెప్పే గిఫ్ట్, కొంతమందికి స్వస్థత గిఫ్ట్, కొంతమంది విడుదల గిఫ్ట్, కొంతమందికి అభిషేకం ఇచ్చే గిఫ్ట్. సో ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుందండి. తప్పకుండా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది. సో యూ నీడ్ టు ఐడెంటిఫై దట్ గిఫ్ట్. నీ లోపల ఏ గిఫ్ట్ ఉందో అది ఐడెంటిఫై చేసి దానిని మీరు బయటికి తీసి వాడండి. దేవుడి యొక్క సేవ కోసం వాడండి. సో అందుకంటే గిఫ్ట్లు దేవుడికి ఇచ్చేది ఆయన కోసం పని చేయడానికి, ఆయన కోసము మనము పాత్రలాగా వాడబడడానికి. అందుకే నువ్వే ఉద్యోగం చేసుకున్నా మంచిదే. ఉద్యోగం వదలమని నేను చెప్పట్లేదు. ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయండి. ఉద్యోగం చేసుకుంటూ మీ లోపల ఉన్న గిఫ్ట్ ని ఇతరులకు వాడండి. కొంతమందికి ఇతరుల గురించి ప్రార్థన చేసే వరం ఉంటుంది. వెళ్ళి ప్రార్థనలు చేయండి, వాళ్ళను స్వస్థతపరచండి, విడుదలను కలిగించండి. సో కొంతమందికి వాక్యాన్ని బాగా బోధించే వరం ఉంటుంది. వెళ్ళి వాక్యాన్ని బోధించండి. కొంతమందికి మారు మనస్సు కలగ చేయించే వరం ఉంటుంది. కొంతమందిని ఆత్మలను రక్షించే వరం ఉంటుంది. సో అలా అలా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తు తీసుకోండి. సో ఎందుకంటే సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. సో మనందరి మీద ఈ ఆత్మ ఉంది, కానీ మనమే గుర్తించట్లేదు. మనమే కొంతమంది దాన్ని గుర్తించకుండా దాని లోపలని కప్పి పెట్టేసుకుంటున్నారు. సో యూ హ్యావ్ వన్ గిఫ్ట్. నీ లోపల ఒక గిఫ్ట్ ఉంది, దాన్ని తీసి వాడండి. సో సో ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించను. చూసారా అండి, దేవుడు అందరి మీద కూడా పెంతెకోస్తు దినం అప్పుడు ఆయన ఆత్మను అందరి మీద కుమ్మరించేశాడు. ఇప్పుడు పెంతెకోస్తు దినముల ఆ 10 మంది శిష్యుల మీద ఆత్మ ఏదైతే పనిచేస్తుందో వాళ్ళు 10 మంది కాస్త 100 మందికి స్ప్రెడ్ చేశారు. ఆ ఆత్మను, ఆ అనాయింటింగ్ ని, ఆ 100 మందిని 1000 మందిగా, 1000 మందిని 10,000 మందిగా, 10,000 మందిని 1,00,000 మందిగా, 1,00,000 మంది 10 లక్షలుగా, 10 లక్షల మంది కోటి, కోటి నుంచి 10 కోట్ల మందిగా ఇప్పుడు ఈ భూలోకం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఆ పెంతెకోస్తు దినమున ఏ ఆత్మ అభిషేకం అయితే వాళ్ళు పొందుకున్నారు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, అందరి మీద, పనివారి మీదను పనికర్తల మీద నా ఆత్మను కుమ్మరించను. సో అందుకే ఆయన ఆత్మను కుమ్మరించుకోవడానికి, ఆయన ఆత్మను రిసీవ్ చేసుకోవడానికి నీకే అర్హత అవసరం లేదు. అయ్యో నేను పనిదాన్నే, అయ్యో నేను వంట పని, ఇంటి పని చేస్తానే, అయ్యో నాకు ఏ టాలెంట్ లేదే, నేను చదువుకోలేదే, నేను ఆడదాన్నే, భర్త లేడే, నాకేంటి అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా దేవుడికి పక్షపాతం ఉండదు. ఆయన ఆత్మ కుమ్మరించబడితే ఆయన ఆత్మనే పని చేస్తుంది. సో నేను ఎప్పుడు కూడా బైబిల్ చదవలేదు. సో కానీ బైబిల్లో ఉన్న మర్మాలన్నీ బయలుపరచడం జరిగేది. సో ఎందుకు ఆ ఆత్మ కుమ్మరించబడింది. ఒకరు నాకు ప్రాబ్లం చెప్పక ముందుకే నేను కళ్ళు మూసుకొని ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రాబ్లంల గురించి నేనే ఆత్మ ప్రేరేపణతో వాళ్ళకు మీ ప్రాబ్లం ఇది అని నేనే ఎత్తిపట్టి ప్రార్థించడం జరిగేది ఆత్మ ప్రేరేపణతో. మీలో ఎంతమంది ఎన్నో ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వచ్చి ప్రేయర్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు మీ మనసుకు తగ్గట్టుగా దేవుడు మాట్లాడాడు, అనేక సందర్భాల్లో మాట్లాడాడు. సో అది ఆత్మ ప్రేరేపణతోటే. మీకు ఎన్నోసార్లు మీకు తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మీరు చెప్పక ముందుకే దేవుడు నాకు ఆత్మ ప్రేరేపణతో బయలుపరిచి మిమ్మల్ని హీల్ చేసేవాడు. మీరే కళ్ళ ముందు ఇవన్నీ సాక్షులు. ఎందుకు ఆ ఆత్మను కుమ్మరించాడు కాబట్టి. సో మనందరం కూడా ఈ ఆత్మను పొందుకోవాలి. మనందరం కూడా ఈ ఆత్మతో నింపబడాలి. అందరం కూడా, అందరికీ అర్హత అండి. సో కొంతమందికి ఉంటది, నేను చదువుకోలేదే, నేను ఆడదాన్నే, నేను జాబ్ లేదే, నాకు ఏ అర్హత లేదే, నాకు భర్త లేదే. నో 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 ఇవి దేవుడికి సంబంధమే లేదు. నువ్వు చదువుతో సంబంధం లేదు, నీ యొక్క ఎడ్యుకేషన్ తో, నీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు. యూ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ద న్యూ స్పిరిట్ ని కుమ్మరించమని అడగండి. మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబ సభ్యులందరి మీద కూడా ఆత్మను కుమ్మరించమని అడగండి. దేవుడు తప్పకుండా ఆత్మను కుమ్మరించి మిమ్మల్ని అందరినీ కూడా గొప్ప సేవకులుగా వాడుకుంటాడు. సో చూద్దాము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు దినమున ఏం జరిగిందో చూద్దాం. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అందరంటే యేసయ్య శిష్యులు అందరూ కలిసి ఒక చోట కూడి ఉన్నారు. ఎప్పుడు? పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు. పెంతెకోస్తు దినం పండుగ ఎప్పుడు వస్తుందంటే ఈస్టర్ సండే నుంచి ఈ పెంతెకోస్తు సండేకి 50 days గ్యాప్ ఉంటుంది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి, చూసారా, వేగముగా అప్పుడు
వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూడినప్పుడు సో యేసుప్రభు వారు ఏమన్నారు, మీరు ట్రైనింగ్ అయ్యారు కానీ ఇప్పుడే వెళ్ళి సేవ చేయకండి, మీ మీదికి ఒక శక్తి వస్తుంది, ఆ శక్తి కమ్ముకున్నప్పుడే మీరు వెళ్ళి సేవకు వెళ్ళండి అని అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నప్పుడే మీరు వెళ్ళి సేవ చేయండి అన్నారు. సో అప్పుడు ఏమైందంటే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. సో ఆకాశం నుండి ఒక ధ్వని, ఒక గాలి వంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండ ఇల్లంతయు నిండెను. వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి చుట్టూ మహిమ వచ్చేసింది, ఒక ధ్వని లాగా అకస్మాత్తుగా వచ్చేసింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలికలు విభావింపబడినట్లు వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఒక అగ్ని జ్వాలల వంటి వచ్చేసి వాళ్ళ నాలికలు విభావింపబడ్డాయి. అప్పటిదాకా వాళ్ళు నార్మల్ పీపులే, ఈ శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్ లాగా మారారండి. భూలోకాన్నంతా తలకిందులుగా చేశారు, భూలోకాన్నంతా మార్చివేసేశారు. సో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో ఆత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మవశులై ఉన్నారు. సో ఇలా ఉండాలండి మనందరం కూడా, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండాలి మనందరం. వి షుడ్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. అందుకే చెప్పాను నిన్న, వి నీడ్ టు వాక్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్, వి నీడ్ టు టాక్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్, వి వాంట్ టు సీ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, వి వాంట్ టు ప్రొఫెస్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం ప్రవచనాలు చెప్పాలి, రోగులను స్వస్థతపరచాలి, విడుదలను కలిగించాలి, ఇంకా అభిషేకంలో ఎదగాలి, పరిశుద్ధాత్మతో నిండబడాలి. సో అప్పటిదాకా వాళ్ళకు పరిశుద్ధాత్మతో నిండలేదు, కానీ ఆటోమేటిక్ గా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది, అంతిమ దినాలలో ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆ పరిశుద్ధాత్మను శిష్యుల మీద కుమ్మరించడం జరిగింది. వాళ్ళకేమయ్యారు, అన్ని భాషలలో మాట్లాడసాగింది. ఇప్పటి వరకు భూమి మీద మాట్లాడని భాషలలో కంటే ఈ భాష డిఫరెంట్ గా మాట్లాడడం జరిగింది. ఎందుకు, దే ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. అందుకే మనందరము పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నాం అనుకోండి, మనందరము కూడా ప్రవచనాలు చెప్పొచ్చు, మనందరము కూడా రోగులను స్వస్థతపరచవచ్చు, మనందరం కూడా విడుదలను చేయొచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టచ్చు, సో అన్య భాషలలో మాట్లాడచ్చు. అందుకే యు నీడ్ టు బాప్తిజం ఆఫ్ ది హోలీ గోస్ట్ ఫైర్. పరిశుద్ధాత్మ అగ్నితో మనం బాప్తిజం పొందుకోవాలి. వీళ్ళకి తెలియదు, ఈ భాష ఎప్పుడు మాట్లాడలేదు, ఎక్కడ నేర్చుకోలేదు, కానీ ఆ భాష మాట్లాడడం జరిగింది. ఈవెన్ ఐ హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, నేను కూడా ఎక్కడ నేర్చుకోలేదు. నేను పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు నాకు బై డిఫాల్ట్ గా అదే యాక్టివేట్ అయిపోయింది. అన్య భాషలతో మాట్లాడడం యాక్టివేట్ అయింది, ప్రవచించడము యాక్టివేట్ అయింది, హీలింగ్ గిఫ్ట్ యాక్టివేట్ అయింది, బైబిల్ ప్రీచింగ్ గిఫ్ట్ యాక్టివేట్ అయింది, ప్రొఫెసీ గిఫ్ట్ యాక్టివేట్ అయింది. బికాస్ ఆఫ్ దట్ స్పిరిట్ ఓన్లీ. ఐ డిడ్ నథింగ్ అండి, నేనైతే ఏమి చేయలేదు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా లేదు. బట్ దేవుడి యొక్క కృపను బట్టి ఆత్మనిచ్చేశాడు. ఆత్మ చేత నేను నడిపించబడుతున్నాను, ఆత్మ చేత నేను భాషలలో మాట్లాడగలుగుతున్నాను, ఆత్మ చేత ఇలా వాక్యంలో ఉన్న మర్మాలను బయలుపరచడం జరుగుతుంది. అందుకే ఎవ్రీబడి మస్ట్ షుడ్ దిస్ హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే ఇది క్రైస్తవుడి యొక్క ఆస్తి, ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క ఆస్తి. ఆత్మతో నిండుకోవడం, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకోవడం, పరిశుద్ధాత్మ అగ్నితో నిండుకోవడం, ఇవన్నీ కూడా మనము చేయాలి. ఇదంతా కూడా అందుకే డోంట్ బి లైక్ ఏ పవర్లెస్ క్రిస్టియన్, డోంట్ బి లైక్ ఏ కోల్డ్ క్రిస్టియన్ కాదు. మనము వీఆర్ లైక్ ఏ ఫైర్ క్రిస్టియన్స్ లాగా ఉండాలి, హోలీ గోస్ట్ ఫైర్ తో నిండాలి, పవర్ఫుల్ క్రిస్టియన్ లాగా ఉండాలి, బోల్డ్నెస్ గా ఉండాలి. ఆ ఆత్మను రావాలని ప్రార్థించండి. సో ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తులు యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఆ కాలంలో అందరూ కూడా అక్కడ కాపురం ఉండారట. సో యూదులు యెరూషలేములో అక్కడ నిలబడ్డారట. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఆ శబ్దము ఘోరం. అప్పటి వరకు ఎవరు చూడని అద్భుతము ఆకాశం నుంచి దిగి రావడం కళ్ళ ముందు చూశారు. జనులు గుంపులుగా వచ్చారు, ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీలు కారా. చూసారా అండి, దే రిసీవ్డ్ ద న్యూ స్పిరిట్, న్యూ టంగ్స్, న్యూ మైండ్ సెట్. అప్పటిదాకా వాళ్ళు ఒక నార్మల్ వ్యక్తులే, జాలర్లే, ఒక జాలర్లు, ఒక వడ్రంగి పని చేసుకునే వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు. సో వాళ్ళందరి మీదకి వాక్చాతుర్య ఆత్మశక్తి దిగింది. వాళ్ళు దిగినప్పుడు ఇక వాళ్ళను అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు మాట్లాడే భాష మారింది,
వాళ్ళ ప్రవర్తన మారింది. సో వాళ్ళు ఆలోచించే విధానం మారింది. దట్ ఈస్ ద పెంతెకోస్ట్ డే. అందుకే ఆ బర్నింగ్ లో మనం ఉండాలి, ఆ ఫైర్ లో మన అందరం ఉండాలి. అందుకే ప్రతి క్రిస్టియన్ లో కూడా అలాంటి శక్తితో నిండబడాలి, మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి. సో అంత బోల్డ్నెస్ మనందరికి రావాలంటే ఆత్మను కొమ్ముకోవాలి. అందుకే చాలా మంది దే విల్ నాట్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎవరు అడగరు, లార్డ్ ఫిల్ మై బాడీ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్, ఫిల్ మై బాడీ విత్ యువర్ హోలీ స్పిరిట్ గాడ్ అంటే ఇలా ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అగ్నితో, పరిశుద్ధాత్మ వరాలతో, ఫలాలతో నింపాలి. నేను నా మధ్య ఒక దైవజనుడు వచ్చాడు. నా దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు. ప్రార్థన చేశాను ఆ దైవజనుడికి. ప్రార్థించినప్పుడు ఆయన ఒకటే సాక్ష్యం చెప్పాడు, మీరు ప్రార్థన చేస్తుంటే అగ్ని బయటికి వస్తుందని చెప్పాడు. మీరు ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళకు, నా చేతులకు, నా యొక్క ఛాతి లోపలికి అగ్ని ఫైర్ మండుతుంది. మీరు అలా ఫైర్ తో ప్రార్థిస్తున్నారు, మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఫైర్ రిలీజ్ అవుతుందని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయనకు ప్రొఫెసీ గిఫ్ట్ ఉంది. సో ఆయన చెప్పడం జరిగింది. సో అలా ఫైర్ తో ప్రార్థించాలి అంటే ఆ శక్తి మనం పొందుకోవాలి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. సో అన్ని భాషల కంటే ఈ పెంతెకోస్తు దినమున దేవుడు ఒక డిఫరెంట్, ఇది హెవెన్లీ లాంగ్వేజ్ ని పంపించాడు. అంటే భూమి మీద కొత్త భాష పుట్టిన రోజు, భూమి మీద చర్చ్ పుట్టిన రోజు పెంతెకోస్తు దినం. అంటే ఆ శిష్యులకు అసాధారణమైన శక్తి వచ్చిన రోజు, దేవుడి ఆత్మ కుమ్మరించిన రోజు, దేవుడి ఆత్మ అభిషేకించిన రోజు. సో పెంతెకోస్తు దినం అంటే, సో అర్థమవుతుందా? డోంట్ సెలబ్రేట్ లైక్ ఏ ట్రెడిషన్. అదొక ట్రెడిషన్ లాగా, ఒక పండుగ లాగా ఆచరించద్దు. సో వీ నీడ్ టు బర్న్ ఫర్ జీసస్ క్రైస్ట్. వాళ్ళందరూ కూడా బర్నింగ్ సెన్సేషన్ లోకి వచ్చారు. కొత్త కొత్త భాషలు మాట్లాడడం, కొత్తగా ఆలోచించడం, ఎవరు చూడలేని విధంగా, ఎవరు వినలేని విధంగా వాళ్ళ ప్రవర్తన అంతా మారిపోయింది. కంప్లీట్ గా పవర్ తోటి వచ్చేసారు. సో వాళ్ళు దిగాలుగా కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈవెన్ ట్రైనింగ్ తీసుకున్నారు యేసయ్య దగ్గర, హీలింగ్ ఉంది, డెలివరెన్స్ చేశారు, గిఫ్ట్లు ఉన్నాయి, కానీ ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించేసి వాళ్ళందరూ కూడా, చుట్టూన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా చేశాడు. సో దట్ ఈస్ ద పెంతెకోస్తు డే అండి. అలా మన అందరం కూడా నిలబడాలి. అందుకే ఈ యొక్క అగ్ని చల్లారిపోతుంది రాను రాను సంఘాలలో, ఈ అగ్ని చల్లారిపోతుంది. సో అగ్ని చల్లారకుండా చూసుకోవాలి, ఆత్మ ఆరకుండా చూసుకోవాలి, ఆత్మ దుఃఖపడకుండా చూసుకోవాలి. ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడుట మనము వినుచున్నాము. ఇదేమి పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెసోపోతియా, యూదయ, కపదికోయ, పొంతు ఆసియా, పృంగియా, పంపులియా, అగుప్తాను దేశమందలి వారు. సో అన్ని దేశాల వాళ్ళు వచ్చి చూశారు. అంటే ఇన్ని భాషలు ఉన్నాయి భూలోకంలో, కానీ వీళ్ళేంటి కొత్త భాషలో, అన్య భాషలలో మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి విపరీతమైన భాషలలో మాట్లాడుతున్నారు. ఇది భూమి మీద ఉన్న భాష కానే కాదు. చూసారండి, హెవెన్ లాంగ్వేజ్. అందుకే ప్రేయర్ ఇన్ టంగ్స్ ఈజ్ హెవెన్లీ లాంగ్వేజ్. మీలో ఎవరికైనా ఈ గిఫ్ట్ లేదా? యూ నీడ్ టు ఆస్క్ హోలీ స్పిరిట్ గాడ్. నేను కూడా ఈ గిఫ్ట్ లేనప్పుడు, నేను ప్రార్థించినప్పుడు, 40 days ఫాస్టింగ్ లో ఉండి ప్రార్థించినప్పుడు 21 day ఈ గిఫ్ట్ నాకు యాక్టివేట్ అయింది, ప్రేయర్ ఇన్ టంగ్స్. అందుకే ప్రేయర్ ఇన్ టంగ్స్ నువ్వు ప్రార్థించినప్పుడు నీ లోపల ఆ ఆత్మశక్తి సామర్థ్యము పెరుగుతుంటది. అందుకే ట్రై టు స్పీకింగ్ ఇన్ టంగ్స్, ట్రై టు ప్రే ఇన్ టంగ్స్. టంగ్స్ లో మాట్లాడడం అలవాటు చేసుకోండి. దేవుని ఆ శక్తిని, ఆ వరాన్ని ఇవ్వమని అడగండి, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇది మనందరి ఆస్తి అండి, ఇది మనందరి స్వాస్థము. సో మనందరి యొక్క ఇంపార్టెన్స్ ఇది. దేవుడు సర్వశరీరుల మీద ఆయన ఆత్మను, ప్రవచించే ఆత్మను, విడుదల కలిగించే ఆత్మను, అలాగే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే ఆత్మను, అలాగే ప్రవచించే ఆత్మను, కళలు, దర్శనాలు అనే ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అడగండి, డోంట్ వరీ, గాడ్ని అడగండి, అయ్యా గివ్ మీ ద న్యూ స్పిరిట్ మై లార్డ్. నీ ఆత్మను నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, నా కుటుంబ సభ్యులందరి మీద కుమ్మరించమని అడగండి. ప్రేర్ చేయండి, థర్స్టీగా అడగండి, ఆకలితో అడగండి, దాహముతో అడగండి. సో హంగర్ తో అడగాలి. దేవుణ్ణి ఎప్పుడు ఏది అడిగినా కూడా హంగర్ తో అడగాలండి, అప్పుడే దేవుడు పని చేసి పెడతాడు. మరి ముఖ్యంగా ఆత్మ వరాలు హంగర్తో అడగాలి. కానీ అది వచ్చిన తర్వాత దాన్ని డోంట్ సేల్ ఫర్ మనీ కోసం ఎప్పుడు కూడా ఈ యొక్క ఆత్మ వరాలను అమ్ముకోవద్దు ఎప్పుడు కూడా. సో కురేను దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, చూసారా అండి, అన్ని దేశాల ప్రజలు అక్కడ వచ్చి నిలబడ్డారు.
అన్ని ప్రజలు వచ్చి నిలబడ్డారు. సో వచ్చి కెత్రీలు, అరేబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వినుచున్నామని చెప్పుకునేది. చూసారా, వాళ్ళు భాషలలో దేవుని మర్మాలు పలుకుతున్నారు, దేవుడి యొక్క కార్యాలు పలుకుతున్నారు. కొత్త భాష, ఇప్పటి వరకు ఎవరు వినని భాష, ఎవరి చూడనని భాష, ఎవరు అర్థం చేయలేని, ఎవరు ఎక్కడ నేర్పించలేని భాష వాళ్ళు మాట్లాడడం జరిగింది. దట్ ఈస్ ద హెవెన్లీ లాంగ్వేజ్. అందుకే ప్రేయర్ ఇన్ టంగ్స్ ఈస్ ద హెవెన్లీ లాంగ్వేజ్. నువ్వు ఎప్పుడైతే టంగ్స్ లో మాట్లాడతావో అప్పుడు దేవుడి యొక్క మర్మాలు పలుకుతావు. దేవుడి యొక్క మర్మాలు, అది నీకు మీనింగ్ తెలియకపోవచ్చు, కానీ ఆ భాష యొక్క భావము దేవుడికి తెలుసు, ఆ భాష యొక్క ఇంటర్ప్రిటేషన్ దేవుడికి తెలుసు. అందుకే ప్రేయర్ ఇన్ టంగ్స్ ఒక గిఫ్ట్ అయితే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రేయర్ ఇన్ టంగ్స్ కూడా ఒక గిఫ్ట్ అండి. అది కూడా కొంతమందికి ఉంటుంది. ఐ హావ్ గిఫ్ట్ ఆఫ్ ప్రేయర్ ఇన్ టంగ్స్ బట్ ఐ డోంట్ హావ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రేయర్ ఇన్ టంగ్స్. అంటే ఆ యొక్క భాషలలో మాట్లాడే వరం ఉంది, కానీ ఆ భాషలలో అర్థము చెప్పే వరము లేదు. సో ఐ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ దట్ ఆల్సో. సో వివరించుట. చూసారా, అన్ని దేశాల ప్రజలందరూ అక్కడ నిలబడి చూసినప్పుడు శిష్యులలో అసాధారణమైన శక్తి వచ్చింది. సో అందుకే ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ పవర్ తో నిండబడాలి, ప్రతి ఒక్క దైవజనుడు ఈ పవర్ తో నిండబడాలి. అందుకే మనము లూక్ వామ్ క్రిస్టియన్ లాగా ఉండకూడదు. సో మనందరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ అగ్నితో, పరిశుద్ధాత్మ వరాలతో, ఫలాలతో నింపబడాలి. కంప్లీట్ ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్ తో, హోలీ గోస్ట్ అనాయింటింగ్ తో, హోలీ గోస్ట్ బాప్తిజం తో మనందరం కూడా నింపబడాలి. సో అది అందరికీ స్వాస్థమే. దీనికి అర్హత అవసరం లేదు, దీనికి జెండర్ పని లేదు. నీ లోపల ఆశ ఉందా, నువ్వు పొందుకోవచ్చు. నీ లోపల ఆకలి ఉందా, నువ్వు పొందుకోవచ్చు. నీ లోపల దాహం ఉందా, పొందుకోవచ్చు. అందరూ విభ్రాంతి నుండి ఒక చోట ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకునేరి. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. చూసారని, కొంతమంది వీళ్ళు మాట్లాడే భాషలను చూసి, వీళ్ళు మాట్లాడే ప్రవర్తనను చూసి అందరూ కూడా ఏమైంది, వీళ్ళు డ్రింకింగ్ ఆల్కహాల్ డ్రింక్ చేస్తున్నారేమో, అందుకే డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు, డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అన్నారు. కొంతమంది విభ్రాంతి నొందారు. సో ఇది పెంతెకోస్తు దినమున జరిగిన సంఘట. అందుకే ఆ శిష్యులు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి వెళ్ళారు. ఆ పవర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఖండాలకు వెళ్ళారు, తిరిగారండి. ఇక భూలోకం అంతా తిరిగారు. భారతదేశానికి ఒకరు వచ్చారు, సౌత్ ఆఫ్రికాకు ఒకరు వెళ్ళారు, అమెరికాకు ఒకరు వెళ్ళారు, యూరోప్ కు ఒకరు వెళ్ళారు, ఆసియా ఖండానికి కొందరు వచ్చారు, లేకపోతే ఆఫ్రికా కంట్రీకి కొంతమంది వెళ్ళారు. ఇట్లా వాళ్ళ లోపల శక్తి ఏదైతే ఉందో అది అందరి మీద స్ప్రెడ్ చేసుకుంటూ ఈ రోజు నా లోపల, మీ లోపల పనిచేసే శక్తి, అదే శక్తి మన అందరి లోపల పనిచేస్తుంది. సో అందుకే ఈ ఆత్మకు ఏంటి స్ప్రెడ్ అవుతూ, ఒక వైరస్ స్ప్రెడ్ అయినట్టు స్ప్రెడ్ అవుతుంటది. అందుకే గొప్ప ఉజ్జీవము వస్తుంది భూలోకంలో. గొప్ప గొప్ప దైవజనులు తయారవుతున్నారు, ఆత్మ అభిషేకంతో నింపబడుతున్నారు. అనేక మంది మారు మనసు పొందుకున్నారు. బికాస్ ఆఫ్ దట్ స్పిరిట్ ఓన్లీ. కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఏమంటారు, ఇగో వీళ్ళు మద్యము తాగి అపహాస్యం చేశారు. ఇప్పటికి కూడా భాషలలో మాట్లాడే వాళ్ళని ఎగతాళి చేస్తారు. నో, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. అది పరిశుద్ధాత్మ యొక్క వరంలో ఒక వరము, భాషలలో మాట్లాడము. సో వాళ్ళని ఎగతాళి చేస్తారు చాలా మంది కూడా. అది హెవెన్లీ లాంగ్వేజ్, అది దైవ మర్మాలు పలుకుతారు. ఎవరైనా భాషల్లో మాట్లాడే వరాన్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నారంటే అది డెవిల్ అండి, గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే డెవిల్ కి అర్థం కాని లాంగ్వేజ్ ఇది ఒకటే. సో భాషలలో మాట్లాడడం అర్థం కాదు, ఇది కంప్లీట్లీ హెవెన్లీ లాంగ్వేజ్. సో తెలుగు అర్థం కావచ్చు, హిందీ అర్థం కావచ్చు, ఇంగ్లీష్, తమిళ్, అరబిక్, ఉర్దూ అన్ని అర్థం కావచ్చు, కానీ ఈ ప్రేయర్ ఇన్ టంగ్స్ అనేది అర్థం కాదు. నువ్వు ప్రేయర్ ఇన్ టంగ్స్ లో మాట్లాడినప్పుడు, భాషలో మాట్లాడినప్పుడు నీ చుట్టూ ఎలాంటి డార్క్నెస్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇరిటేట్ అవుతాడు డార్క్నెస్. ఆ ప్రేయర్ ఇన్ టంగ్స్ మాట్లాడినప్పుడు డెవిల్ ఇరిటేట్ అయ్యి వెళ్ళిపోతుంటా అంటాడు. అందుకే మీరు గమనించాలేదో, ప్రతిరోజు మీ ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ ముందు నేను ప్రేయర్ ఇన్ టంగ్స్ లో మాట్లాడతాను. ఎందుకంటే ఇస్ దర్ ఎనీ ఎవిల్ స్పిరిట్ అరౌండ్ యూ, ఇట్ విల్ బి వాష్ అవే. అవన్నీ వెళ్ళిపోతాయి. సో అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో యూదయ మనుషులారా. చూసారా, అప్పటిదాకా పేతురు పిరికివాడు, అప్పటిదాకా పేతురులో శక్తి సామర్థ్యం లేదు. కానీ ఆ శక్తి వచ్చిన తర్వాత ఇక లేచాడు, లేచి నిలబడ్డాడు, బోల్డ్నెస్ గా నిలబడ్డాడు.
11 అంటే 11 మందితో ఇలా అన్నాను, యూదయ మనుషులారా, ఎరేష్లేము కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. చూసారా, ఆత్మ వచ్చేసింది. ఆ ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నాడు, బోల్డ్నెస్ గా మాట్లాడుతున్నాడు. అప్పటిదాకా యేసయ్య అంటే ఎవరో తెలియని పిరికి అతను పేతురు, అలాంటి పేతురుకి శక్తి వచ్చేసింది, మాట్లాడుతున్నాడు. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దు బొడిచి జామైనా కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పిన సంగతి ఇదే ఏమనగా, సో మేమేమి మత్తులము కాలేదు. యావేలు ప్రవక్త ఆల్రెడీ బయలుపరిచాడు. ఏంటిది? అంత్య దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. చూసారా అండి, అంతిమ దినాలలో మన అందరం ఉన్నాం. మనందరి మీద, మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు దేవుడు. సో ఇది యావేల్ ప్రవక్త ద్వారా దేవుడు ఆల్రెడీ ప్రవచన చేశాడు. సో అదే మా అందరి మీదకి వచ్చింది. అదే ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన ఆత్మశక్తి మనందరిలో ఉంది. అందుకే పవర్ గా ప్రేర్ చేయండి. సో ఆ బోల్డ్నెస్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో భయపడకండి. సో వి హావ్ హోలీ స్పిరిట్ పవర్. గాడ్ ఈజ్ అవర్ సప్లయర్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ అవర్ టీచర్, హోలీ స్పిరిట్, గాడ్ ఈజ్ అవర్ మెంటర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంత్య దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించదరు, మీ యవనులు దర్శనాలు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. సో అందుకే మీ పిల్లలకు ఇవి ప్రేయర్ చేయాలి. ఇప్పుడు కూడా మన అందరం కూడా వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలని ప్రార్థిస్తాము. కరెక్టే, చేయాలి, నేను అర్థనట్లేదు. కానీ దాంతో పాటు ఈ రోజు నుంచి మీ మీద, మీ పిల్లల మీద ఇవన్నీ ఆత్మలు రావాలని, ఈ ఆత్మ రావాలని ప్రార్థించండి. వాక్యం బోధించే ఆత్మ, కలలు కనే ఆత్మ, దర్శనాలు చూసే ఆత్మ, లేకపోతే ప్రవచించే ఆత్మ. అంతిమ దినాలలో నా మీద, నా కుటుంబ సభ్యుల మీద మీ ఆత్మను కుమ్మరించు ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా కుమ్మరిస్తాడు. ఎందుకంటే ఆకలి, ఆ రోజు 11-12 మంది శిష్యులు వెళ్ళి ఆకలితో ఆడ కూర్చున్నారు, దాహముతో కూర్చున్నారు, ఏమి చేయని దిక్కుతోచని స్థితిలో కూర్చున్నప్పుడు, ఆశతో కూర్చున్నప్పుడు వాళ్ళ మీదికి పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మను కుమ్మరించడం జరిగింది. ఆ దినములలో నా దాసుల మీదను, నా దాసురాండ్రు మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక ప్రవచించెదరు. సో మనందరం ఆయన దాసులమే, మనందరం ఆయన దాసురాండ్లమే, మనందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. సో అది పెంతెకోస్తు దినమున ఆ ఆత్మను యావేలు ప్రవక్త ద్వారా ఏదైతే ప్రవచనం చేశాడో, ఆ పెంతెకోస్తు దినమున ఆ ప్రవచనము నెరవేరడం జరిగింది, ఆత్మను కుమ్మరించడం జరిగింది, ఆత్మ అభిషేకము పొందుకోవడం జరిగింది. పైన ఆకాశమందు మహత్కార్యములు, కింద భూమి మీద సూచన క్రియలు, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరివి కలగజేసెను. సో ఇలా మహత్కార్యాలు, అద్భుతాలు భూమి మీద సూచన క్రియలు జరగడం జరిగింది. దట్ ఈస్ ద పెంతెకోస్తు డే అండి. కానీ ఇప్పుడు చాలా మంది ఇలా ఒక ట్రెడిషన్ లాగా పెంతెకోస్తు దినం, నో, ఫైర్ ఉండాలి, అనాయింటింగ్ ఉండాలి, ఆత్మ మన లోపల ఉండాలి, బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి. ఎట్లుండాలంటే అమ్మా, ప్రతి సంఘంలో ప్రతి సభ్యుడు కూడా వరాలతో, ఫలాలతో నిండుకోవాలి, ఫైర్తో నిండుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకోవాలి. నాట్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ గాడ్స్, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ మాత్రమే కాదు, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా చర్చిలో బర్నింగ్ సెన్సేషన్ లో ఉండాలి, ఆ ఫైర్ తో నిండుకోవాలి, హోలీ స్పిరిట్ పవర్ తో నిండుకోవాలి. అందరూ కూడా అలా నింపబడాలి అని ప్రార్థించుకోవాలి. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినమును రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడుగాను, రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందురని దేవుడు చెప్పుచున్నాడు. సో ఇజ్రాయేలీల వారులారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచన క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచనని ఇది మీరే ఎరుగుదురు. సో ఆయన వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెడుతున్నాడు. చూసారా? సో అప్పటిదాకా పేతురు ఒక్క మాట్లాడలేకపోయేవాడు. సో యేసు ప్రభువారు ఎవరో తెలియదన్న పేతురు సో యేసు ప్రభువారి గురించి బోల్డ్ గా వాక్యాన్ని చెప్తున్నాడు, ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. సో ఇలా శక్తి పొందుకున్న తర్వాత భూలోకాన్ని అంతా కూడా వాళ్ళు తలకిందులుగా చేయడం జరిగింది. అందుకే మీరు అడగండి దేవుణ్ణి. సో వి విల్ నెవర్ లైక్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. సో పవర్లెస్ క్రిస్టియన్ గా ఉండకూడదు, పవర్ఫుల్ క్రిస్టియన్ గా ఉండాలి. బర్నింగ్స్ క్రిస్టియన్ లా, లూప్వామ్, నునువెచ్చన కాదు, అగ్నితో నింపబడాలి, ఆ శక్తితో నింపబడాలి. సో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మీరు కూడా చేస్తారు, నేను కూడా చేస్తాను. మనందరం కూడా ఇలా అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యమైన కార్యాలు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సంఘాన్ని డార్క్నెస్ లోకి అపవాది నెట్టేశాడు. సో
అలా కాకుండా సంఘం అంతా కూడా వెలుగులో ఉండి, సంఘ సభ్యులు ఇప్పుడు సంఘానికి 1000 మంది వస్తే 1000 మందిలో ఫైర్ ఉన్నది అనుకోండి, అపవాది తట్టుకోలేడు. 1000 మందిలో ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదనుకోండి, సంఘంలో తట్టుకోగలుగుతాడా? తట్టుకోలేడు. సో అందుకే డోంట్ బి లైక్ ఏ లూక్ వామ్ క్రిస్టియన్ అంటే నునువెచ్చని క్రిస్టియన్ లాగా ఉండకూడదు. సో శక్తితో, బలముతో వెచ్చని క్రిస్టియన్ అంటే వామ్ క్రిస్టియన్ అంటే వెచ్చనికి సాదృశ్యము పరిశుద్ధాత్మ ఫైర్ తో నింపబడాలి. సో ఇక్కడ వాళ్ళు నింపబడ్డారు. బోల్డ్ గా వాక్యాన్ని చెప్తున్నాడు పేతురు. ఏలైనగా యూదులు, గ్రీస్తు దాసులమైన, స్వతంత్రులమైన అందరం ఒక్క శరీరంలోనికి, ఒక్క ఆత్మ అందే. చూడండి, మనందరము ఒక్క శరీరంలోనికి, ఒక్క ఆత్మ అందే బాప్తిజం పొందుతుంది. మనందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతుంది. మనందరిలో ఒకటే ఆత్మ పనిచేస్తుందండి. సో అందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరించాడు. ఆ ఆత్మ అందరి మీద పనిచేస్తుంది. మన శరీరాలు వేరు వేరైనా మన లోపల దేవుడిచ్చిన ఆత్మ అందరిది కూడా ఒకటే ఆత్మ. అందుకే హోలీ స్పిరిట్ బాప్తిజాన్ని మనం పొందుకోవాలి. సో ఇది ఆకలితో ఉన్న వాళ్ళకే దేవుడు ఇస్తాడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆశతో నాకు హోలీ స్పిరిట్ బాప్తిజాన్ని దయచే ప్రభా, హోలీ స్పిరిట్ ఫైర్ తో నన్ను నింపు నైనా, హోలీ గోస్ట్ ఫైర్ తో నన్ను నింపు ప్రభా అన్నప్పుడు దేవుడు తప్పకుండా నింపుతాడు. సో మనందరిలో కూడా ఒక ఆత్మ. ఇప్పుడు ఆ అపోస్తుల మీదకి ఏ ఆత్మ దిగిందో అదే ఎంటైర్ వరల్డ్ స్ప్రెడ్ అయిపోయింది. ఆ ఎంటైర్ వరల్డ్ ఒకరి మీద నుంచి 10 మందికి, 10 మంది నుంచి 100 మందికి, 100 మంది నుంచి 1000 మందికి. ఎందుకంటే శిష్యులు ఆ పవర్ పొందుకున్న తర్వాత వాళ్ళు అక్కడే ఉండలేదండి. దేశాలు తిరిగారు, ఖండాలు మారారు. ఆఫ్రికా ఖండం అని, ఆసియా ఖండం అని, లేకపోతే యూరోప్ ఖండం అని, ఇలా అన్ని దేశాలకు వెళ్ళారు. సో యూ నీడ్ టు నో దిస్. చాలా మంది ఎంతసేపు నాకు ఒక ఉద్యోగము, నా వీసా, నా జాబ్, లేకపోతే నా పిల్లలు భవిష్యత్తు. నో, నాట్ ఓన్లీ దట్. అక్కడికే లిమిట్ కావద్దు. మనకు నూతన పవర్ ఒకటి ఉంది, మన లోపల నూతన శక్తి ఒకటి ఇచ్చాడు దేవుడు. ఆ ఆత్మను కుమ్మరించాడు దేవుడు, ఆ అభిషేకాన్ని కుమ్మరించాడు దేవుడు. ఆ అభిషేకాన్ని వాడాలి, ఆ ఆత్మను వాడాలి. మనము బాగుపడి 10 మందిని బాగు చేయాలి. మనందరం కూడా బోల్డ్నెస్ గా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. రోమీలకు రాసిన 8వ అధ్యాయం 14వ వచనం. మనందరం కూడా ఓ దేవుడి ఆత్మ చేత నడిపించబడాలి, దేవుడి ఆత్మశక్తి చేత నడిపించబడాలి. అప్పుడు మనం దేవుడి కుమారులై అందరం. అందుకే ఆస్క్ గాడ్ ఫర్ ఫిల్ మై బాడీ విత్ యువర్ స్పిరిట్ మై లార్డ్. నీ హోలీ స్పిరిట్ తో నన్ను నింపు ప్రభు అని అడగండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడగండి. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ పుత్రాత్మను పొందితిరి. సో బోల్డ్నెస్ ఆత్మను పొందారు, ధైర్యంగా ఉండే ఆత్మను మనం పొందుకున్నాము. ఆత్మ కలిగిన వారై మనసు మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుచున్నాము. సో మనము దేవుని పిల్లలని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు? మన లోపల ఆత్మ అనుగ్రహించబడింది. సో ఇప్పుడు అర్థమైందా? పెంతెకోస్తు దినం అంటే ఒక ట్రెడిషన్ కాదు, ఒక నామకే వాస్తుగా చేయాల్సిన పండుగ కాదు. ఇట్ ఈస్ ద బర్త్ ఆఫ్ చర్చ్ కి భూలోకంలో పుట్టుక జరిగిందే పెంతెకోస్తు దినం ద్వారా. న్యూ చర్చెస్ ఫామ్ అయ్యాయి. ఈ యొక్క ఆత్మతో నడిపించబడే శక్తులు, స్వస్థతలు, విడుదలలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, పరిశుద్ధాత్మ శక్తి, ప్రవచనాలు, బాప్తిజాలు, ఇవన్నీకి పుట్టుక స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచే. అందుకే పెంతెకోస్ట్ డే ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ డే ఇన్ ద వరల్డ్. సో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. సో మనందరం దేవుడి వారసులము కాబట్టి ఆ ఆత్మ మనందరి మీద అనుగ్రహించబడాలి, మనందరి స్వాస్థము. కాబట్టి we need to pray for that Holy Spirit God. చలో we'll conclude the call. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, పెంతెకోస్తు దినం యొక్క విశేషాలు, వింతలు, ఆ రోజు ఏం జరిగింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ పెంతెకోస్తు దినం యొక్క హిస్టరీ ఏంటిదో మాకందరికీ కూడా కళ్ళగట్టి చూపించినందుకు మీకే మహిమ కలుగును కాక. ఎస్ మై లార్డ్, అంతిమ దినాలలో అయ్యా మీ ఆత్మను కుమ్మరిస్తానన్నావయ్యా. టుడే ఐఎమ్ ప్రేయింగ్ టు ఫుల్ఫిల్ దట్ ప్రొఫెసీ మై లార్డ్. యావేలు ప్రవక్త ద్వారా అంతిమ దినాలలో ఏ ఆత్మను కుమ్మరిస్తానన్నావో అన్ని జనుల మీద కూడా ఆత్మ కుమ్మరించిన ఆయన, స్వజనుల మీద కూడా ఆత్మ కుమ్మరించిన ఆయన, అయ్యా పని వాళ్ళ మీద, పనికర్తల మీద కూడా ఆత్మను కుమ్మరించిన ఆయన, సంఘ కాపర్ల మీద, సంఘ సభ్యుల మీద, కుటుంబాల మీద, అందరి మీద, సర్వ శరీరుల మీద ఆ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అన్ని దేశాల ప్రజల మీద
మారుమూల గ్రామం నుంచి దేశ విదేశాల వరకు ఉన్న ప్రతి కులం వారు, ప్రతి మతస్థులు, ప్రతి భాష వారు, ప్రతి జాతి వాళ్ళు, ప్రతి గోత్రాల వారు సర్వ శరీర్ల మీద ఆ యొక్క హోలీ గోస్ట్ బాప్తిజాన్ని కుమ్మరించమని, హోలీ గోస్ట్ ఫైర్ ని కుమ్మరించమని, పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.